దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులైనటువంటి అపోస్తలులైనటువంటి పేతురు గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది అపోస్తలు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాలు ఆదిమ సంఘం. అది ఆదిమ సంఘములో ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, ప్రభు చేత తయారు చేయబడ్డటువంటి, ప్రభు బోధకు, ప్రభు త్యాగానికి ఆకర్షితులైనటువంటి శిష్యులు ప్రభు యొక్క సువార్తను, యేసయ్య రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అదేవిధంగా శాస్త్రులు, సద్దుకాయులు, హెరోదీయులు వారిని ఆటంకపరిచారు. వారు చేస్తున్నటువంటి కార్యాలను చూచి, వారు చెప్పుతున్నటువంటి సువార్త సత్యమును చూసి వారికి ఇష్టం లేక ప్రజలు వారి మాటలు వింటున్నారు. ప్రజలందరూ మారుమనసు పొందుతున్నారు. ప్రజలందరూ ధర్మశాస్త్ర చట్టం నుంచి ఈ క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నారు అని వారిని, అపోస్తలుని తీసుకువెళ్ళి చెరసాల్లో బంధించారు. బంధిస్తే రాత్రి వేళ దేవుని యొక్క దూత వచ్చి చెరసాల తలుపులు తీసి వారిని బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో ఈ జీవమును గూర్చినటువంటి ఈ సిలువ సత్యాన్ని మీరు ప్రకటించండి అని చెప్తే, వారు వెళ్ళి ఎర్లీ మార్నింగే దేవుని ఆలయంలో, సమాజ మందిరాలలో యేసుని గురించినటువంటి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యేసు దేవుని కుమారుడు, రక్షకుడు, ఇదిగో మేము ఆయనతో తిరిగాము, ఆయనతో తిన్నాము, ఆయన మా రక్షకుడు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని సువార్త చెబుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో చాలామంది జనాంగాలు కూడి ఉన్నారు, యోధా జనాంగాలు. అప్పుడు ప్రధాన యాజకులు, అదిగో చెరసాల్లో బంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకొని రండి అని బంట్రోతుని పంపించారు. ఆ భటుడు వెళ్ళి ఆ చెరసాల గేట్లు ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. పరుగెత్తుకొచ్చి, అయ్యా, చెరసాల భద్రంగా ముద్ర వేసి ఉంది, అయితే కావలివారు గేటు దగ్గరే కావలి కాస్తూ ఉన్నారు, లోపలికి తలుపు తీసి మేము లోపలికి వెళ్తే, గేటు తీసి లోపలికి వెళ్తే లోపల ఎవరూ మాకు కనబడలేదయ్యా అంటే, ఇదేందో ఏం జరుగుతుందో అని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆందోళన పడుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, ఇదిగో మీరు చెరసాల్లో వేయించినటువంటి ఆ మనుషులు దేవాలయంలో నిలిచి బోధ చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు అని చెప్తే, అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజలు ఆటంకపరుస్తారేమో అని, ప్రజలు రాళ్ళు రువ్వి ఈ పరిసయ్యులు శాస్త్రులను చంపుతారేమో అని భయమేసి బలవంతము చెయ్యకయే చాలా బ్రతిమాలి అపోస్తలులను తీసుకొచ్చి సభలో నిలబెట్టారు.
ఆ సభలో పెద్ద పెద్దవారు ఉన్నారు. ఆ సభలో గమలీయేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర పండితుడు ఉన్నాడు. ఇక ఏంటి మీరు ఇలాగ ప్రకటన చేస్తున్నారు? ఎందుకు దేవాలయంలోనికి వెళ్ళి ధర్మశాస్త్ర విరుద్ధమైన బోధ, ధర్మశాస్త్రానికి వేరుగా రక్షణ కలుగుతుందని చెప్తున్నారు? ధర్మశాస్త్ర బోధ మాత్రమే చేయాలి అని వారిని గట్టిగా నిలదీస్తే, అక్కడ వారు అన్న మాట, ఒక మాట చదువుతాను చూడండి. 29వ వచనం. పేతురు, అపోస్తలును పేతురును, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా, మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్పారు. అంటే మేము దేవునికి లోబడాలి కదా, మీరు ఈ బోధ చేయొద్దు, ఈ రక్షకుని గురించి బోధించొద్దని చెప్తున్నారు. కానీ దేవుడు మాకు ఆజ్ఞాపించినట్టుగా, మా ప్రభువు మాకు ఆజ్ఞాపించినట్టుగా మేము ఈ బోధ చేస్తున్నాం. దేవుడు తన ప్రియకుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించింది ఇజ్రాయేలీయులకు మారు మనస్సు కలగటానికి, పాప క్షమాపణ కలగడానికి, అదేవిధంగా పాప బంధకాల్లో ఉన్నటువంటి మనుషులకు విమోచన కలగడానికి ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఈ సత్యం మేము చెప్పాలి, మా ప్రభు చెప్పమన్నాడు అని ఒక పెద్ద సభలో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు రక్షణ, నిరీక్షణ ఆధారమైనటువంటి వాడు ఈ యేసే. దానంతటికి కారణం, దానంతటికి సాక్షులం మేమే. అదేవిధంగా దేవుడు ఎవరికైతే పరిశుద్ధాత్మనిచ్చాడో పరిశుద్ధాత్మ కూడా సాక్షులే అన్నాడు. అంటే పరిశుద్ధాత్మను పొందినవారు, అదేవిధంగా అపోస్తలు కూడా సాక్షులు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అప్పుడు వారికి కోపం వచ్చింది. సభలో ఉన్న వారందరూ చాలా కోపపడ్డారు. చంపేయాలి అన్నంత కోపం వచ్చి వారి మీద దొమ్మిగా రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గమలీయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. చాలా సీనియర్ అన్నమాట, ధర్మశాస్త్రములు చాలా సీనియర్. అతను అన్న మాటలు చాలా వింత కలిగిస్తాయి. అక్కడ చూడండి, సమస్త ప్రజల వలన ఘనత నిందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడనైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దోద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులయ్యారు. వానికి తరువాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడు. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమా అన్నాడు. ఈ గమలీయేలు సభలో కూర్చొని ఘనత వహించిన వాడు గనుక అందరూ అతని మాట విన్నారు. ఏం చెప్పాడు అంటే, మీరు ఈ మనుషుల్ని కొంచెం సేపు సభ వెలుపల
ఉంచండి అన్నాడు. సభ వెలుపలికి అపోస్తలులను తీసుకెళ్లారు. అప్పుడు లోపల ఉన్నటువంటి యోధా జనాంగముతో తను మాట్లాడుతూ, మీరు వారిని తీసుకొచ్చారు, వారిని దొమ్మిగా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు దూదా అనేటువంటి వాడు ఒకడు లేచి నేను ఒక గొప్పవాణ్ణి అని చెప్పుకున్నాడు. నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నేను మంచివాణ్ణి అని చెప్పుకున్నాడు. అయితే వాడిని 400 మంది వెంబడించారు. తరువాత వాడు చనిపోయాడు, చంపబడ్డాడు. ఆ తర్వాత అతన్ని అనుసరించిన వారందరూ చెదిరిపోయారు. అదేవిధంగా జనసంఖ్య రాస్తున్నటువంటి సంవత్సరములో యోధా అనేవాడు ఒకడు లేచాడు. వాడు అనేకుల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఒక తిరుగుబాటువాదిగా పేరు తెచ్చుకున్నాడు. తనను వెంబడించినటువంటి వారు కూడా చాలా తిరుగుబాటువాదులుగా ఉన్నారు. అయితే వాడు కూడా చనిపోయాడు. అతన్ని అనుసరించిన వారు కూడా వ్యర్థులైపోయారు అంటూ ఒక మాట అంటాడు. మీరు ఒకవేళ పోరాడువారగుదురేమో, ఇది మనుషుల వలన ఇప్పుడు వీళ్ళు చేస్తున్న, అపోస్తలులు చేస్తున్నది కూడా దూదాలాగా యోధాలాగా ఉంటే వ్యర్థమైపోద్ది. వీరు చేస్తున్న పరిచర్య కావచ్చు, వీరు చెప్తున్న మాటలు కావచ్చు, దేవునికి అనుకూలంగా కాకపోతే అది వ్యర్థమైపోద్ది. ఒకవేళ దేవునికి ఇష్టమైనది అయితే దేవునితో మీరు పోరాడువారగుతారు, జాగ్రత్త సుమా అని చెప్పి అందరికీ చెప్పాడు. ఆ మాట మళ్ళా చదువుతాను, చూడండి. 39వ వచనం, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేదు, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమా. ఈ కార్యం, ఈ ఆలోచన మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగు. అంటే యోధా చేసింది మనుషుల వలన, వారి సొంత ఆలోచనలో నుంచి వచ్చిందనమాట. ఆ తిరుగుబాటు కావచ్చు, లేదా ఇంకా వారి సిద్ధాంతం కావచ్చు, వారి నడవడి కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు. 400 మందిని పోగేసుకున్నారు, చాలా ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయి అందరూ చెదిరిపోయారు. అయితే ఇప్పుడు వీరు అపోస్తలులు చేస్తున్నటువంటి ఈ పరిచర్య మానవ ఆలోచన అయితే అది వ్యర్థమైపోద్ది, మనుషుల ప్రయత్నం అయితే అది వ్యర్థమైపోద్ది. అదే దేవుని ఆలోచన అయితే, దేవుని సత్య మార్గం అయితే అది నిరంతరము నిలుచుద్ది. ఒకవేళ మీరు వారితో పోరాడితే మీరు దేవునితో పోరాడుతున్నట్టు సుమా, మీరు జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరిక చేశాడు, అక్కడ కూర్చున్నటువంటి సభలో ఉన్నటువంటి యూదా జనాంగానంతటిని. అప్పుడు ఆ సభను అలా చెప్పిన తర్వాత సభలో ఆయన ఆ మాట చెప్పిన తర్వాత అందరూ కూడా ఆయన మాట అంగీకరించారు. పెద్దవాడు, ఘనత వహించినవాడు, అందుకే ఆయన మాట అంగీకరించి అపోస్తలుని లోపలికి పిలిచి అందరి ఎదుట వారిని కొట్టించి, ఆ మాట ఉంటుంది అక్కడ. ఆయన మాట చెప్పినప్పటికీ కూడా, వదిలిపెట్టండి అని చెప్పినప్పటికీ కూడా 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు.
ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి దెబ్బలు తినడానికి, అదేవిధంగా అవమానాలు పొందడానికి మేము నిర్ణయించబడ్డాము, ఇది చాలా సంతోషము, చాలా ఆనందము అని భావించి వారు దెబ్బలు తిన్నప్పటికీ కూడా, అవమానాలు భరించినప్పటికీ కూడా రోజు ఇంటింటా ప్రార్థన చేస్తున్నారు, రోజు దేవాలయంలోనికి వెళ్ళి బోధ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని పరిచర్య, దేవుని పిలుపు, దేవుని కొరకైన వారి బ్రతుకు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదు. రాజీ పడితే నష్టం జరుగుతుంది. రాజీ పడకుండా ముందుకు వెళ్తే కొంత శ్రమ, కొంత కష్టము, కొంత బాధ కలిగినప్పటికీ కూడా యేసుని గురించినటువంటి సువార్త విస్తరించుద్ది. తద్వారా దేవుని యొక్క పరిచర్య విస్తరించుద్ది. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి సంఘము ఫామ్ అవుద్ది. యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోనికి సంఘము వచ్చింది. ఇది ప్రారంభ దినాలు. పేతురు, అదేవిధంగా ఇంకా మిగతా అపోస్తలు దెబ్బలు తిని, అవమానాలు పొంది, చెరసాల పాలై, దేవుని సహాయం పొంది, ఆ విధంగా సభలో అందరి ఎదుట కొట్టించుకొని, తిట్టించుకొని ఆ ప్రారంభ సంఘాన్ని వారు కట్టారు. కాబట్టి నేటి దినాల్లో కూడా ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, వీరు మోసం చేస్తున్నారు, వీరు మతబోధ చేస్తున్నారు అని మనల్ని నిందించిన, మనల్ని ద్వేషించిన, మనల్ని దూషించిన, ప్రభు మనకిచ్చినది, ప్రభు మనకు ఆజ్ఞాపించినది మనం చెయ్యక ఉండకూడదు. చేస్తూనే వెళ్ళాలి. అలా చేసినందున అపోస్తలులకు పరలోకములో సింహాసనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభువారు అంటారు ఆ మాట. పేతురు గారు అడుగుతాడు, ప్రభువా, సమస్తం విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుద్దంటే, ప్రపంచ పునరుజ్జరణమందు నా కోసం మీరు జీవించిన మీరందరికీ కూడా సింహాసనాలు ఉన్నాయి. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేటువంటి భాగ్యం మీకుంది అంటాడు. ఇంత సభ ఎదుట నిందించుకొని, కొట్టించుకొని, అవమానం పొంది, దెబ్బలు తిన్న తర్వాత కూడా వారు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం మానట్లేదు. దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం, బోధించడం మానలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు వస్తున్నటువంటి చిన్న చిన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు ఏవైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు పరిచర్య నుండి, క్రీస్తును అనుసరించే దాని నుండి మనల్ని వేరుపరచకుండును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్కులు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, నాయనా, ఈ మాటల ప్రకారంగా మేము నీ పరిచర్యలో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.